హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయిబాబా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూపు మరియు నా టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. దాంట్లో అయితే జాయిన్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వారు కానీ, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు కానీ, మీకు ఛానల్ గురించి ఏ డౌట్ ఉన్నా నాతో డైరెక్ట్గా చాట్ చేయండి. మీకు 100% రిప్లై అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే వీడియోలోని సమాచారాన్ని అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏపీ ఫ్రీ బస్. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. చంద్రబాబు కీలక ప్రకటన. మహిళలకు ఉచితంగానే బస్ జర్నీ. ఏపీలో కూడా ఈ స్కీమ్ అమలులోకి అయితే రానుంది. ఇప్పుడు తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆడవారు ఉచితంగానే ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కర్ణాటకలో ఈ స్కీమ్ మొదటగా అమలులోకి వచ్చింది. తర్వాత దీన్ని తెలంగాణలో కూడా అందుబాటులోకి అయితే తెచ్చారు. ఇక ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏపీలో కూడా అమలులోకి రాబోతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూడా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే బస్ జర్నీలో జర్నీ చేయవచ్చు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత బస్ ప్రయాణం హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ, కర్ణాటకలో మాదిరిగానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్కు సంబంధించిన ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో కూడా సరిపోతుందని అంచనాకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఫ్రీ జర్నీ అయితే చేయొచ్చు. అయితే ఈ స్కీమ్పై పలు అంశాలు స్పష్టత రావాల్సి అయితే ఉంది. కొత్త జిల్లాల పరిధిలోపే ఉచిత బస్సు ప్రయాణానికి పరిమితి ఉంటుందా, లేదంటే ఉమ్మడి జిల్లాల పరిధికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా, లేదంటే రాష్ట్రమంతా ఉచిత బస్సు జర్నీ చేసే వెసులుబాటు ఉంటుందా అనే అంశం తెలియాల్సి అయితే ఉంది. ఒకవేళ ఉచిత బస్ ప్రయాణంపై ఆంక్షలు వస్తే మాత్రం ప్రభుత్వంపై మహిళల వ్యతిరేకత అయితే చోటు చేసుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో ఈ స్కీమును అమలు చేసే అవకాశం ఉందని చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ స్కీమ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. రానున్న రోజుల్లో పూర్తి అంశాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫ్రీ బస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియగానే మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.